ఇది స్వచ్ఛమైన బురద ఉంది, అస్సలు వెళ్ళటానికి కూడా దారి లేదు. అందుకు వేరే దారి అనుకోవాలి. దారిలో పోతున్నాం కానీ ఏం పాములు ఉంటాయి, ఏం పూలు ఉంటాయి అర్థం కావడం చూద్దాం. చూడటానికి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది, అడిగినట్టుగా ఉంది. అసలు సరే కింద మీరే చూడండి, ఇంత ఈ పొదలలో ఏముండేది కూడా ఎవరికి అర్థం కాదు. అసలు పొరపాటు పాము తేలు అంటే ఏంటి పరిస్థితి? అసలు ఈ ఊరి ప్రజలకు ఒకటి అనాలనుకుంటున్నాను, కానీ ఏంటంటే ఇంత గుంపులుగా ఉన్నాయి, ఇంత పొదల్లో అయినా ఈ ఊరి జనాలు ఎలా ఆ శివుని దర్శించుకోవడానికి వెళ్తున్నారో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. చూద్దాం, శివుని ఆజ్ఞ లేని చీమైనా కుట్టదంటారు కదా, బహుశా ఇదే నమ్ముతాం. వెళ్దాం. ఇంత కష్టం అంటే తప్పిందా బురదల కాలే. తప్పడం లేదు. ఇంకా బురదలో కాలు పెట్టడం తప్పేటట్లేదు. రండి వెళ్ళాం. నా పరిస్థితి ఇలా ఉంటే మా కెమెరా పరిస్థితి
అందరు ఎలా ఉన్నారు? మొన్న ఈవినింగ్ చెప్పాను కదా, కైప గ్రామంలో ఉన్న విశేషాలు వింతలు విశేషాలు. అలాగే ఈరోజు ఒక అద్భుతాన్ని మీకు చూపించడానికి వచ్చాను. అది ఏంటంటే, ఈ కైప గ్రామంలోని ఒక ఏటుగడ్డన ఒక శివాలయం ఉంది. రీసెంట్గా అయితే కట్టించారు, కానీ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అయితే కట్టించారు. అంతకుముందు చాలా అంటే చాలా ఓల్డ్గా ఉండేది. కానీ ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 5 to 7, 6 to 7 పూజలు కొనసాగించేవారు. ఊరి ప్రజలు అయితే విభత్సంగా వచ్చేవాళ్ళు. అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా ఇక్కడ చాలా మంది వచ్చి పూజలు జరిపించుకునే వాళ్ళు. అంతేకాదు, అంతేకాకుండా ఇక్కడ ఇందాక మేము వచ్చే టైంలో చూశారు కదా, దారి ఎంత బీభత్సంగా ఉంది, ఎంత గడ్డి, అంతా గంభీరంగా ఉంది. అసలు రావడానికి కూడా దారి లేదు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీకోసం వీడియో చేయడానికి, నేను మీకు చూపించడానికి నేను వచ్చాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, నాగుల చవితి నాడు ఇక్కడ పాములు అనేది బీభత్సంగా నాట్యం ఆడుతూ ఆ శివుని బాగా ఇది చేస్తూ ఉంటాయి. నాకు ఇది గురించి పెద్ద ఐడియా లేదు, కానీ లోపలికి వెళ్ళి అన్ని చూపించాలని ఉంది. కానీ ఇక్కడ బయట లాకేసారు, అందుకు బయట నుంచి అన్ని చెప్పేస్తున్నాను. ఒకవేళ ఏదైనా ఎవ్రీ మార్నింగ్ ఒకవేళ ఓపెన్ చేస్తే ఆ టైంలో వచ్చి ఇంకోసారి ఒక మంచి వీడియో తీస్తాను. లోపల విశేషాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. శివరంగా ఉంది, ముందు ఉన్నాడు. సో ఫెస్టివల్ టైంలో అయితే అసలు ఈ ఈ ప్లేస్ మొత్తం ఒక అంగుళం కూడా గ్యాప్ లేకుండా నిండిపోతుంది. అలా చేస్తూ ఉంటారు. నాగుల చవితి నాడు అంటే రీసెంట్ గానే జరిగిపోయింది కదా నాగుల చవితి. ఆ నాగుల చవితి విభత్సంగా పూజలు జరిగేసాయి. అది ఎలా అంటే, ఇక్కడ అయితే ఒక పుట్ట ఉంది, శిల్పాలు ఉన్నాయి, పాములు అయితే బీభత్సంగా నాట్యం ఆడుతున్న ప్రజలు వాటిని చూసి కూడా భయపడకుండా బాగా చెప్తూ ఆ గ్రామంలో అన్ని అన్ని నాట్యం ఆడుతూ ఉన్నా కూడా ఒకరికంటే ఒకరికి భయం ఉండదు. అంతేకాకుండా ఆ పాములు వల్ల ఆ ప్రజలు, ఆ భక్తుల యొక్క కాళ్ళకు తగులుతున్నా, చేతులకు తగులుతున్నా, అసలు వాళ్ళకి ఏదో తాడు తగిలినట్లుగా ఉంది అని అనుకుంటారేమో, కానీ పాము తగిలింది అని మాత్రం ఒక్కరు కూడా అనపడం లేదు. ఎందుకంటే అది ఒక గాడ్, దేవుడు అని ఊరు వాళ్ళ నమ్మకం. ప్రజలు చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ చూపించడానికి మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గేట్ లాక్ చేశారు, లేదంటే వెళ్ళి అన్ని చూపించేవాడిని. కాకపోతే గేట్ దూకి కూడా చూపించవచ్చు. కానీ ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే, ఈ గుడికి ఎప్పుడు ఒక 20 అడుగులు 30 అడుగుల పెద్ద ఒక సర్పం అనేది కాపలా కాస్తుందని అందరూ చెప్తూ ఉంటారు. ఆ భయంతోనే నేను వెళ్ళడం లేదు. అంతేకాదు, ఎందుకంటే నేను ఒక వీడియో కోసం అంత రిస్క్ చేయాలంటే చాలా ఇది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వర్షం పడుతున్నా కూడా వీడియో తీస్తున్నాను. వర్షం ఎక్కువైంది. నేను ఈ మిగతా స్టోరీ నేనైతే మళ్ళీ చెప్తాను. అందరికి క్షమించండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.